నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న ప్రకటించిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్ క్లియర్‌గా బీజేపీ కొట్టేసింది. అస్సాం ఎలాగూ వాళ్ళే అధికారంలో ఉన్నారు. సిట్టింగ్ రాష్ట్రాన్ని వాళ్ళే కొట్టేశారు. అయితే పశ్చిమ బెంగాల్ తర్వాత మా టార్గెట్ తెలంగాణ. అంటే ఒక్కో రాష్ట్రాన్ని అలా గెలుస్తూ వస్తున్నారు కాబట్టి ఇక మా టార్గెట్ తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నది. రేపు 10వ తేదీన నరేంద్ర మోడీ మీటింగ్ జరగబోతోంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయి అనేది అందరిలోనూ ఉత్కంఠ. సో పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితులు తెలంగాణలో బీజేపీకి అనుకూలిస్తాయా? బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఇవన్నీ మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులే రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు కేవలం బీజేపీ సీనియర్ నాయకులు మాత్రమే కాదు, బెంచ్ మార్క్ అనే ఒక స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ చేసేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళ రిపోర్ట్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. పశ్చిమ బెంగాల్ క్లిక్ అయ్యారు. తమిళనాడు కూడా డీఎంకే ఓడిపోతుందని చెప్పారు. టీవీకే అధికారంలోకి వస్తుందని చెప్పలేదు, కానీ డీఎంకే ఓడిపోతుంది అని అన్నారు. కానీ డీఎంకే ఓడిపోతుందని ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప ఎవరూ చెప్పలేదు. టీవీకే అధికారంలోకి వస్తుందని కేకే సర్వే కూడా చెప్పుకొచ్చింది, యాక్సిస్ మై ఇండియా కూడా చెప్పుకొచ్చింది. ఈయన రవిచంద్రరెడ్డి గారు ఎలా డీఎంకే ఓడిపోతుందని చెప్పగలిగారు? దాంతోపాటు తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీకి ఉన్న అవకాశాలు ఏంటి? నమస్కారం రవిచంద్రరెడ్డి గారు. నమస్కారం గోపి గారు. మొట్టమొదట మీరు అసలు డీఎంకే ఓడిపోతుందని ఎట్లా చెప్పగలిగారు? అంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు, నాకున్న పరిచయాల మేరకు నేను కొంతమంది మిత్రులతో తమిళనాడులో మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ డీఎంకేనే గెలుస్తుంది అని చెప్పారు. విజయ్ గెలుస్తారని ఎవరు చాలా తక్కువ మంది చెప్పారు. కానీ మీరు ఎట్లా చెప్పగలిగారు డీఎంకే ఓడిపోతుందని? ఏం ఫ్యాక్టర్ పనిచేసింది? ఇక్కడ 2 కోణాల్లో దీన్ని మనం చెప్పినప్పుడు, ఒకటి నేను బీజేపీ తరఫున తిరువన్నామలై అంటే దానికన్నా ముందు తిరుక్కోవిలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా దాదాపు 52 రోజుల పాటు నేను తమిళనాడులో ఉండే అవకాశం కలిగింది. భారతీయ జనతా పార్టీ వర్క్లో నేను ఏదైతే మమేకమై పనిచేశానో, అనేక సరౌండింగ్ జిల్లాల్లో మొత్తం ఓవరాల్గా ఏ పార్టీ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది, ఏ పార్టీకి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఏ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది కంప్లీట్గా ఒక అవగాహనకి రోజువారీ చర్చల్లో, వెబెక్స్ మీటింగుల్లో, తర్వాత మాట్లాడుకునే అంశాల్లో అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఓడిపోతుందో డిఎంకే అనేది కంప్లీట్గా ఒక అవగాహన వచ్చింది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఎటు ఉండింది. ప్రధానంగా మీరు చెప్పినట్టు బెంచ్ మార్క్ అనే మా సంస్థ కేవలం సర్వేలు ఇప్పుడే రిలీజ్ చేసినప్పటికీ ప్రధానంగా స్ట్రాటజీస్ చేసే సంస్థ, ఎవరికి అయినా కానీ, పార్టీకి అయినా కానీ, లేకపోతే సో ఆ విధంగా సంస్థ ద్వారా ఫస్ట్ టైం మేము 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ తీసుకురావడం జరిగింది. ఇందులో 3 రాష్ట్రాలు ముఖ్యంగా పాండిచ్చేరి కానీ, అస్సాం కానీ, కేరళ కానీ ఏప్రిల్ 9నే పోలింగ్ ముగిసింది. కావాల్సినంత సమయం ఉండింది ఎగ్జిట్ పోల్స్ గురించి పూర్తిగా అవగాహన చేసుకోండి. దాంతోపాటు 23వ తేదీన ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు పోలింగ్ ముగిసింది. సో అక్కడి నుంచి మే 4 వరకు సమయం బాగానే ఉంది. బెంగాల్ 29వ తేదీ రెండో ఫేజ్ ముగిసిన ఫస్ట్ ఫేజ్లోనే 152 సీట్లలో దాదాపు 112 నుంచి 118 సీట్లు గెలిచే అవకాశం బీజేపీకి వస్తుందని మా దగ్గర సమాచారం. అక్కడున్న మేము అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న సమాచారాలన్నీ కూడా క్రోడీకరించుకోవడం. సో అన్నింటినీ క్లబ్ చేసి మేము ఏదైతే రిలీజ్ చేసామో ఈ సంస్థ ద్వారా మేమిచ్చిన 85 సీట్లకు మించి హేమంత్ బిశ్వ శర్మ గారు అస్సాంలో గెలవడం, అలాగే 85 నుంచి 89 సీట్లు ఏదైతే మేము ఇచ్చామో యూడిఎఫ్ క్లియర్గా గెలవడం, అలాగే పాండిచ్చేరిలో దాదాపుగా మెజారిటీకి 1-2 సీట్లు అటు ఇటు ఉంటుంది అనుకున్నా 100 పైన వచ్చాయి. 102, 96 వచ్చినాయి. 96. సో 96, 98 దగ్గర ఆగింది. సో రాత్రి నుంచి పొద్దున రిపోర్ట్ ఫైనల్ టాలీ చూసేవరకు 100 మార్క్కి 1 సీటో 2 సీట్లు తక్కువ ఉంది. సో పుదుచ్చేరిలో కూడా రంగస్వామి యూడిఎఫ్ 102 అండి, ఎల్డిఎఫ్ 35 అండి. అది ఫైనల్ టాలీయా కాదో చూడండి. సో ఈరోజు ఫైనల్ టాలీ రిలీజ్ అయింది, చెక్ చేయండి. నేను అనేది ఏంటంటే కంఫర్టబుల్గా యూడిఎఫ్ వస్తుందని ఇవ్వడం జరిగింది. మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా యూడిఎఫ్కే పట్టం కట్టాయి కేరళకి.
అలాగే మేము కూడా యూడిఎఫ్కి ఇవ్వడం జరిగింది. అలాగే అస్సాంలో కూడా మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీ పూర్తిగా బీజేపీకి ఇచ్చాయి. వన్ సైడ్ బెంగాల్ విషయంలో 55% మమతా బెనర్జీకి ఇచ్చారు, 45% బీజేపీకి ఇచ్చారు. చివరికి బీజేపీ 187 నుంచి 205 సీట్లు సాధిస్తుందని 200కు పైగా సీట్లు ఇచ్చిన సంస్థ ఒక్క బెంచ్ మార్క్ అండ్ చాణక్య మాత్రమే. 2 మాత్రమే ఇవ్వగలిగాయి. అది కూడా చాణక్య 195 దాకా ఇచ్చాయి. మేము ఇచ్చిన సర్వే రిపోర్టు అదే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ స్ట్రాటజీస్ అనుకుంటా. సో 2 ఉన్నాయి దాంట్లో, చాణక్య స్ట్రాటజీస్, చాణక్య వాళ్ళు విడిపోయినట్టున్నారు. టుడేస్ చాణక్య 2 ఉన్నాయి. సో వాళ్ళు ఎవరో కరెక్ట్గా కానీ ఇచ్చింది 195 దాకా ఇచ్చారు. సో మేము 2 సంస్థలు తప్ప ఎవరు అంత మెజారిటీ బీజేపీకి వస్తుందని ఇవ్వలేదు. మేము 180 నుంచి 205 ఇవ్వడం జరిగింది. ఫైనల్ టాలీ 206 దగ్గర ఆగింది. అంటే ఒక దశలో 208 దాకా కూడా పోయింది. మేము టీఎంసీకి ఇచ్చిన స్థానాలు 67 నుంచి 78 స్థానాలు ఇచ్చాం. 79, 80 దగ్గర ఫైనల్ టాలీ మమతా బెనర్జీ గారు ఆగారు. 81. సో అది మళ్ళీ ఒక స్థానం అటు ఇటు వేరీ అయినట్టుంది. సో మొత్తం మీద బాగా దగ్గరగా బెంగాల్ రిజల్ట్ వచ్చింది. కానీ 98% సర్వే సంస్థలు తమిళనాడుకి సంబంధించి పూర్తిగా డిఎంకే గెలుస్తాయని ఇచ్చారు. మేము బెంచ్ మార్క్ తరపున డిఎంకే ఓడిపోద్దని స్పష్టంగా అంచనా వేయగలిగాం, కానీ టీవీకేకి ఈ విధంగా సీట్లు వస్తాయని మేము అంచనా వేయలేకపోయాం. ఆ సీట్లన్నీ కూడా కలిపి మేము ఏదైతే ఇప్పుడు వచ్చిన ఏడీఎంకేకే కలిపి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మేము 18% నుంచి 24.2% వరకు ఓట్లు చీల్చడం జరిగింది విజయ్ అని అనుకున్నాం. దాదాపు 35%, 34% దాకా కూడా ఓట్లు చీల్చేశాడు విజయ్. దాంతో సీట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొన్ని ఎలిమెంట్స్ మేము తమిళనాడుకు సంబంధించి తీసుకున్నప్పుడు బూతుల్లో అసలు ఏజెంట్లు లేరు విజయ్కి. అవునా? బూతుల్లో నిజంగా ఏజెంట్లు లేరు. అభ్యర్థులు ఎవరో అందరికీ నియోజకవర్గం అంతా పరిచయం లేదు. అన్ని మండలాల్లో చుట్టడం జరగలేదు. 4 ఆటోల నుంచి 5 ఆటోలు పెట్టి ప్రచారం జరగలేదు. మెడలే వేసుకునే టవల్స్ కలర్ ఆఫ్ పార్టీ తుండ్లు ఏవైతే ఉంటాయో అవి కనీసం కొన్ని వందలు కూడా లేని స్థితిలో పార్టీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు తప్ప విజయ్కి నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు. తను సెలెక్ట్ చేసి ఇచ్చిన సీట్లు తప్ప ఆయా నియోజకవర్గాల్లో 3-4 అప్లికేషన్లు, సార్ మేము పోటీ చేస్తాం మీ తరపున అని అడిగిన వాళ్ళు కూడా లేరు. 2, 3, 4, 5 పోటీ పడిన ఒక 15 మంది తప్ప మొదటి నుంచి ఒక సీనియర్ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళు, సెంగోటియన్ లాంటి మాజీ మంత్రులు తప్ప ఎవరు లేరు. అటువంటి స్థితిలో ఇంత చెరిష్మాటిక్ విన్ అనేది ఒక హిస్టరీ. ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఏదైతే పార్టీ స్థాపించిన క్రమంలో 9 నెలల అధికారంలోకి వచ్చిన టైంలో కూడా ఆయన అన్ని నియోజకవర్గాలు తన చైతన్య రథం ద్వారా తిరిగారు. విజయ్కి జరిగిన దురదృష్టమైన సంఘటన ఏదైనా ఉందంటే కరూరు ఘటన. కరూరు ఘటన తర్వాత కోర్టులు ఇవన్నీ ప్రశ్నించడం, సిబిఐ దాకా పోవడం, తాను అన్ని నియోజకవర్గాలు కవర్ చేయలేకపోయాడు. ఒక్క మాట నాకున్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ డిఎంకే గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి, మీరు బెంచ్ మార్క్ నుంచి డిఎంకే ఓడిపోతుందని ఎలా చెప్పగలిగారు? చెప్తాను దానికి ఒక్క 2 నిమిషాలు. సో విజయ్ గారికి ఈ స్థానాలు రావడంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడ కూడా 234 స్థానాల్లో ఒక్కసారి కూడా హెలికాప్టర్ వాళ్ళ. కేవలం 36 స్థానాలు మాత్రమే. అన్ని జిల్లాలు కూడా కవర్ చేయలే. ఆయనకి నిజంగా చరిష్మా ఉంది. జనం వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారని తెలుసు, కానీ జనం అన్ని దగ్గరలో సమీకృతం కాల, కార్యవర్గం లేదు. విచిత్రం చెప్పాలంటే నిన్న కౌంటింగ్ ఏజెంట్ లేరు. అలాంటి స్థితిలో గెలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే కాకల తీరిన నాయకులందరూ 2 కూటములుగా ఉన్నారు. సింగిల్గా వచ్చేసి 234 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి, దాని తర్వాత 234 స్థానాల్లో ఎవరికి టికెట్ ఇచ్చారో, వాళ్ళ పేరేంటి, అతని వృత్తి ఏంటి అనేది కూడా ఆ నియోజకవర్గంలో పాపులర్గా లేకపోతే, కేవలం పైన విజయం చూసి కింద విజిల్ గుద్ది గెలిపించిన ఎలక్షన్ ఇది. ఇది ఒక చెరిష్మాటిక్ హిస్టరీ. ఇది ఎప్పుడు కూడా ఏ సర్వే సంస్థ కూడా అసలు జడ్జ్ చేయలేదు. మరి ఎలా మరి సాధించాడో కానీ మై యాక్సిస్ ఇండియా ఆ పల్స్ని పట్టారు. ఆయన మాత్రమే చెప్పాడు డిఎంకే రాదని, మేము మాత్రమే చెప్పాం డిఎంకే రాదని. కానీ విజయ్కి వచ్చిన సీట్లు ఏడీఎంకే సీట్లు కలిపి మేము ఏడీఎంకేకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిఎంకే ఖచ్చితంగా ఓడిపోద్దని మీరు ఎలా చెప్పగలిగారంటే, 100% గ్యారంటీగా ఓడిపోద్దని నేను అన్ని రోజులు అక్కడ ఉండడంతో పాటు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్లో ప్రతి మంత్రి యొక్క అవినీతి పర్వం, అనేక రకాల దుర్మార్గాలు,
గంజాయి స్మగ్లింగ్లు, తర్వాత అనేక రకమైన కేసులు, రేపులు, ఒకటని కాకుండా హామీల విషయంలో కూడా తేడా రావడం, ఆఖరికి ఏ విజువల్‌లో చూసినా స్టాలిన్ పేదవాళ్ళు ఏదైనా అప్లికేషన్ తీసుకొస్తే నెట్టేయడం పబ్లిక్‌లో. అసలు ఎవరిని కలవకుండా పోవటం, నాయకులకు సైతం దూరంగా ఉండడం, అన్‌టచ్‌డ్‌లాగా వాళ్ళని దూరం చేయడం, సోఫిస్టికేటెడ్‌లాగా ఏదైతే ఒక పోర్ట్రేలాగా ఏదైతే తనల్ని తాను మలుచుకుంటూ ఒక సూపర్ రిచ్ కేటగిరీలాగా ఏదైతే కలర్ ఇయడం, ఇయన్నీ నచ్చలేదు జనానికి. దాంతోపాటు కూటమిలో ఎక్కువ పార్టీలు ఉండడం, ఎక్కువ పార్టీల ఓట్లు ఏ దానికి ఏది ట్రాన్స్ఫర్ కాలేదు. దాదాపు 12 పార్టీలు ఒక్కో కూటమిలో ఉన్నాయి. ట్రాన్స్ఫర్ కాలేదు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాం. మన అభ్యర్థి ఇక్కడ లేడు. కాబట్టి విజయ్ కేసేద్దామని వేసినట్టు కనపడింది. కానీ అవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీలో ఖచ్చితంగా ఇటు వస్తాయి అనుకున్నాం. ఎందుకని మేము అనుకోవాల్సి కాబట్టి మీకు వచ్చిందంటే కనబడిన యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ 98% సర్వే యాంటీ ఇన్కంబెన్సీతో పాటు ఎందుకు కనబడలేదు? ఏమో అది వాళ్ళని అడగాలి, మనం చెప్పలేము. వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఒకరి గురించి మనం ఎందుకు మాట్లాడాలి. నాకు ఖచ్చితంగా కనపడ్డది ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చిన సర్వే రిపోర్ట్స్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మాత్రం ఖచ్చితంగా ఏదైతే స్టాలిన్ డిఎంకే నుంచి విజయ్ చీలుస్తాడు, కన్వీనియంట్గా స్టాలిన్ గారు గెలుస్తారు అనుకున్నారు. కానీ అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాదు, డిఎంకే ఓట్లు ప్రధానంగా చీలుస్తాడని నేను బలంగా అక్కడ ఉన్న లోకల్ ఎలిమెంట్స్ని బట్టి కనుక్కున్నది ఏంటంటే విజయ్ గారు, జోసెఫ్ విజయ్, ఉదయనిధి స్టాలిన్, క్రిస్టియానిటీ, దళిత్ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ని ఇద్దరు కొల్లగొట్టడం, సమాంతరంగా ఓట్లు చీలిపోతాయి. ఇద్దరి మధ్యలో ఓట్లు సమాంతరంగా చీలిపోయినప్పుడు ఇమీడియట్ ఆర్క్ రైవల్ ఎవరైతే ఉన్నారో ఏడీఎంకే లాభ పడుతుందన్న ఎలిమెంట్ని నేను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీలో ఎవరైతే చెప్పారో డిఎంకేకి ఈసారి వచ్చే అవకాశం లేదు, మేము ఓటేసే ప్రసక్తి లేదని, అవన్నీ ఏడీఎంకేకి వస్తాయనుకున్నాం. ఆర్క్ రైవల్రీ ప్రతి 10 ఓట్లు విజయ్ చీల్చిన ఓట్లలో 7 ఓట్లు స్టాలిని చీలిస్తే 3 ఓట్లు ఏడీఎంకే చీల్చాడు. దాంతోపాటు యంగ్ జనరేషన్, ముఖ్యంగా జనసేనకు ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన జనం వచ్చినా ఓట్లుగా మారలేదు. అక్కడ కార్యవర్గం లేకపోయినా, బూత్ ఏజెంట్ లేకపోయినా, కౌంటింగ్ ఏజెంట్ లేకపోయినా వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేసేశారు. అది సినిమా చరిష్మాతో పాటు మార్పుకు ఒకసారి అవకాశం ఇవ్వాలని తను అడిగిన ఎల్లరం నల్ల ఇరకలం అని అందరం బాగుండాలి, మనమంతా బాగుంటాం, ఒక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వమని, కొత్తగా మార్పు కోసం నేను వచ్చానని, మీ వాడినని, మీ ఇంట్లో వాడినని, మీ ఇంట్లో పనివాడినని, ముఖ్యంగా మీ అన్ననని, మీ తమ్ముడినని, మీ కొడుకునని అడిగిన అప్పీలు విజువల్స్ ఏవైతే టీవీలతో పాటు పాకెట్లో ఉన్న మొబైల్లో టెలికాస్ట్ అయిపోయినాయో చాలామందికి ఫోన్ కాల్ వచ్చాయి. అద్భుతమైన ఆరేటర్గా, ఒక సినిమా యాక్టర్గా డైలాగులు చెప్పొచ్చు, కానీ అందరు సినిమా యాక్టర్లు అంత కనెక్టెడ్గా మాట్లాడలేరు. అంత కనెక్టెడ్గా పబ్లిక్ స్పీచ్ల్లో ఏదైతే ఆరేటర్గా ఆయన స్కిల్స్, ఆయన హావభావాలు, 2 చేతులు ఇలా ఎత్తి ఇలా మాట్లాడాలు, తనని తను ప్రొజెక్ట్ చేసుకున్న తీరు జనాల్లోకి బాగా బలంగా వెళ్ళింది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఓటర్లు, యంగ్ నుంచి మిడిల్ ఏజ్ దాకా ఉండడంతో పాటు జంజీతో పాటు మహిళలు బాగా పోటెత్తి ఓట్లేశారు. దాంతోపాటు ప్రధానమైన ఎలిమెంటు మహిళా బిల్లుకు సంబంధించి చాలామంది తక్కువ అంచనా వేశారు, కానీ అది పార్లమెంట్లో ఓటింగ్కి వస్తున్న రోజు యావత్ తమిళనాడులో నల్ల జెండాలు రోడ్లలో పెట్టారు డిఎంకే వాళ్ళు. నల్ల జెండాలు ప్రతి కరెంట్ పోల్కి నల్ల జెండా ఉంది, ప్రతి ఇంటి ముందు నల్ల జెండా పెట్టించారు వాళ్ళ కార్యకర్తలు. ఆ బిల్లు ప్రతులన్నీ డిఎంకే అధినేత స్టాలిన్ అది చాలా మందికి, మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసినప్పుడు, ఏమ్మా మీరందరూ కూడా ఎప్పుడు ఇంట్లో పనికే పరిమితమా, మీరు చట్టసభల్లోకి రాకూడదా మేము అని అడిగినప్పుడు చప్పట్లు తడుతున్నారు. అసలు మహిళల్లో వచ్చిన ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా డిఎంకేకి నెగిటివ్ ఇది అని మేము తీర్మానించుకోవడం జరిగింది. డిఎంకేకి నెగిటివ్ అయితే బీజేపీకి పాజిటివ్ అయి ఉండాలి అంటే బీజేపీ కూటమికి పాస్ అవ్వాలి, అది పోలరైజ్ అవుద్ది అనుకున్నాం. కానీ మధ్యలో వచ్చిన విజయ్ 24% దాకా వచ్చి ఆగుతాడు అనుకున్నాం, కానీ 35% దాకా వస్తాడని అనుకోవాలి. ఎందుకంటే అన్ని సీట్లు మేము ఇవ్వలేదు, 8 నుంచి 18 మాత్రమే ఇవ్వగలిగాం ఏది విజయ్కి. కానీ అవి అనూహ్యంగా అంటే ఇక్కడ ఫ్యాక్టరు మహిళా రిజర్వేషన్ బిల్లు ఫ్యాక్టర్ అవ్వలేదు, అదొక ఫ్యాక్టర్, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతేగాని మేజర్ ఫ్యాక్టర్ అది అవ్వలేదు. బెంగాల్లో మీరు మేజర్ ఫ్యాక్టర్ అది అయి ఉంటే బీజేపీకి వచ్చి ఉండాలి సీట్లు. బీజేపీ 28 సీట్లలోనే కంటెస్ట్ చేసింది. సమాంతరంగా ట్రయాంగిల్ కంటెస్ట్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, సాంప్రదాయక వైరం ఉన్న కాంగ్రెస్ టీడీపీ మధ్యలో వచ్చిన ప్రజారాజ్యం లాగా ఏదైతే ఓట్లు చీలుస్తున్నాడో 18 నుంచి 24% చీల్చినా కూడా 18 కన్నా కొంచెం ఎక్కువ సీట్లు వచ్చినా రావచ్చు, కానీ గెలిచే మార్కు దాకా
త్రిబుల్ డిజిట్లో సీట్లు విజయ్కి వస్తాయని ఎవరు అనుకోలే. చాలామంది సర్వే సంస్థలు ఈ 98 ఎవరైతే పర్సెంట్ డిఎంకే గెలుస్తుందని ఇచ్చారో వాళ్ళందరూ 1 to 3 ఇచ్చారు. విజయ్కి వచ్చే సీట్లు 1 నుంచి 3, అవును. కొందరు 5. అవును. మేము 8 నుంచి 18, కానీ 42, 44 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వస్తాడని ఇచ్చాం. కాబట్టి అక్కడ కొత్తగా దిగిన మాకు బెంగాల్లో కంప్లీట్ సక్సెస్ లభించింది. మరి అస్సాము, మరి కేరళ కంప్లీట్గా సక్సెస్ అయ్యాం. పుదుచ్చేరి పార్షియల్గా సక్సెస్ అంటే సెకండ్ ప్లేస్లోకి విజయ్ వస్తాడని రాలేదు, కానీ అక్కడ సక్సెస్ అయ్యాం. కానీ తమిళనాడులో డిఎంకే రాదని చెప్పడంలో సక్సెస్ అయ్యాం, కానీ అంతిమంగా అక్కడ కొంత ఫెయిల్ అయ్యాం మేము. తర్వాత ఇప్పుడు మీరు అడిగారు అంటే మీరు కనెక్టెడ్గా తెలంగాణ వస్తా, అక్కడికి వస్తా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యామని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి మున్ముందు ఇంకా అన్ని స్టేట్స్లో కొనసాగిస్తారా? 100%. ఎక్కడ ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగినా మా సంస్థ సర్వే చేస్తుంది. ఓకే. అవసరమైతే స్ట్రాటజీస్ చేస్తుంది. ఆ స్ట్రాటజీస్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యామని ఒప్పుకుంటున్నాం అంటే దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? మొదటి ప్రయత్నంలో మేము ఫెయిల్ కాలేదు, పార్షియల్గా ఫెయిల్ అయ్యాం. 5 రాష్ట్రాలకి ఒక్క రాష్ట్రంలో డిఎంకే రాదని చెప్పగలిగాం కాబట్టి కనీసం 50% సక్సెస్ అయ్యాం మేము. ఓకే. ఆ స్టేట్లో కూడా మిగతా 4 రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యాం. రైట్. కాబట్టి మా గెలుపు, మా సర్వే సంస్థ గెలుపు 80%గా తీసుకోవచ్చు మీరు. 20% తీసేయచ్చు. అంటే 5 రాష్ట్రాలకు 20% అనుకుంటే మీరు 80%గా యాక్సెప్టబుల్. 80% సక్సెస్ రేట్ అంటే ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన సర్వే సంస్థలు, రెన్యూడ్గా చెప్పుకున్న సర్వే సంస్థలు, పెద్ద సంస్థల పేర్లన్నీ కూడా 98% డిఎంకే గెలసదని ఇచ్చిన సంస్థలతో పోల్చుకున్నప్పుడు ఎవ్వరు కూడా చెప్పని ఒకే ఒక్క మాట చెప్పిన యాక్సిస్ మై ఇండియా అయితేమి, బెంచ్ మార్క్ అయితేమి, ఈ 2 సంస్థలు మాత్రమే డిఎంకే గెలవదని ఖరాఖండిగా చెప్పిన సంస్థలు. కాబట్టి మాకు ఆ మాత్రం ఇవ్వచ్చు, మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో అన్ని స్టేట్లలో కూడా సర్వేలు ఉంటాయి, ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, ఖచ్చితంగా స్ట్రాటజీలు అవసరమైన దగ్గర కూడా చేస్తాం. ఆ విధంగా ముందుకెళ్తాం. రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ కన్నా ముందు మేము పంజాబ్ వైపు గురిపెట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ఫిబ్రవరిలో గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఉత్తరాఖండ్లో కానీ మరి గోవాలో కానీ మేమే అధికారంలో ఉన్నాం. కొత్తగా మేము కొట్టాల్సిన స్టేట్ పంజాబ్. పంజాబ్ తర్వాత తెలంగాణ కన్నా ముందు కర్ణాటక ఎలక్షన్స్ 6 నెలలు ముందు వస్తాయి. కర్ణాటకలో గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 6 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ తెలంగాణలో ఉంటాయి. తెలంగాణతో పాటు అప్పుడు వచ్చే ఎలక్షన్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎలక్షన్స్, అవి విడిగా ఉంటాయి. అంటే తెలంగాణతో వచ్చే స్టేట్లు చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా కూడా రాబోయే అన్ని ఎలక్షన్స్లో కూడా మా సర్వేలు అవి ఎలాగో ఉంటాయి. కానీ తెలంగాణ అనే టార్గెట్ అంటే తెలంగాణ కూడా టార్గెటే, కర్ణాటక టార్గెటే, పంజాబ్ టార్గెటే. దేశం మొత్తంలో కూడా కాషాయ రంగు ఖచ్చితంగా పరిడు వెళ్ళాలని మేము కోరుకుంటాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి, లేదా భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి అధికారంలో ఉండాలి. ఇది మా యాంబిషన్, ఇది మా నిశ్చయంగా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణలో మరి అంటే మీరు బీజేపీ నాయకులు అయినప్పటికీ ఓ స్ట్రాటజీ సంస్థకి మీరు అధినేత కాబట్టి చెప్పండి, తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలతో కలుపుకుని వెళ్ళి అధికారంలోకి రావడానికి అవకాశం ఉందా? సొంతంగా వెళ్ళి అధికారంలోకి రావడానికి అవకాశం ఉందా? మీకు జెన్యున్గా చెప్పండి. ఇంకా తెలంగాణలో మేము సర్వే మొదలు పెట్టలేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ చెప్పాలి. ఇప్పటికే 17 మంది ఎంపీలు ఉన్న తెలంగాణలో 8 మంది ఎంపీలను సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీగా ఉన్నమాట వాస్తవం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా అధికారంలో ఉంది, మరో జాతీయ పార్టీగా మరో 8 మంది ఎంపీలతో భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మధ్యలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తనయ్య సొంతంగా పార్టీ పెట్టుకుంది, దాంట్లో ఒక ఫ్యాక్టర్ చీలింది. దాంతోపాటు రాబోయే పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏ అంశాన్ని ప్రాధాన్యత తీసుకోవాలి అనేది స్పష్టమైన అవగాహన, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నేను అదే అంటున్నా, కలిసి వచ్చే వాళ్ళతో కలుపుకుని వెళ్ళి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా ఒంటరిగా వెళ్ళినా పశ్చిమ బెంగాల్ లాగా కొట్టే అవకాశం ఉంటుందా?
అంటే పశ్చిమ బెంగాల్‌లో క్రమంగా 2016 నుంచి ప్రయత్నించుకుంటూ వస్తే 26కి కొట్టారు. ఒక సర్వే సంస్థగా కూడా చెప్తున్నా, హ్మ్. భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గంలో రోజు రోజుకి బలపడుతోంది తెలంగాణలో. ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. జాతీయత, కంట్రీ ఫస్ట్ అనే నినాదం, అంకితభావం ఉన్న కార్యవర్గం, కార్యకర్తలు, అనేక వింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నాయి. నిన్నటి రోజునే ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. నిన్నటి రోజున మే 4. మరి మే 10వ తారీఖునే ఫస్ట్ విజిట్ చేస్తున్న రాష్ట్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ సికింద్రాబాద్ నడిబొడ్డునున్న పరేడ్ గ్రౌండ్స్. ఆయన మొదలు పెడుతున్నాడు అంటేనే దాని మీనింగు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఒక ఊపును తీసుకొచ్చే కార్యక్రమం. అంటే ఎంత వేగంగా బీజేపీ పనిచేస్తుంది, ఎప్పుడు నిరంతరం రాజకీయంగా పార్టీ పనిచేస్తుంది, దేశంకి ప్రభుత్వం పనిచేస్తుంది. సో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా తక్కువగా తీసుకోదు. ఖచ్చితంగా గెలిపే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటుంది. మరి కలిసి పోటీ చేయాలన్నా లేదా అనేది పార్టీ యొక్క నిర్ణయం. పార్టీ యొక్క నిర్ణయాన్ని మనం గ్రౌండ్ అంచనా రియాలిటీ వేయాలి. ఎలా ఉందో మీకు తెలుసు గ్రౌండ్ కదా సార్. రియాలిటీ క్లియర్గా చెప్తున్నాను. హ్మ్. 8 ఎంపీ అభ్యర్థులు వచ్చారు అంటేనే సగభాగం ఒక మజ్లిస్ తీసేస్తే అంటే 119 స్థానాల్లో 55 స్థానాల్లో ఆల్మోస్ట్ బీజేపీ వచ్చినట్టే. 60 స్థానాలు వస్తే మెజారిటీ. హ్మ్. ఆ ప్రాతిపదికను చూస్తే బీజేపీ వెరీ మచ్ ఇన్ ఫ్రంట్ రన్నింగ్ షేప్లో ఏదైతే ఉందో, చాలామంది ప్రాంతీయ పార్టీలు ఏమనుకుంటున్నాయంటే ఈ రోజున ప్రాంతీయ పార్టీయే దిక్కు ఈ రాష్ట్రానికి అనుకునే దాంతోపాటు ఎక్కువగా కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ఉండడం వల్ల ఇప్పుడే మనం చూసాం స్టాలిన్ గారు అక్కడ కుటుంబానికి పెద్దపీట వేయడం వల్ల కూడా కొంత అపప్రద తెచ్చుకున్నాడు. అది కనిమొళి గారి రూపంలో కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ రూపంలో కావచ్చు, అనేక మంది వాళ్ళ మారన్ బ్రదర్స్ కావచ్చు, చాలామంది అందరూ ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్గానే ఉన్నారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యే పార్టీలు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కోర్స్ తెలంగాణలో కేసీఆర్ గారికి ఒక లెక్క ఉన్నా, కేసీఆర్ గారి మీద గతంలో చరిష్మా ఉన్నా, ఇంట్లో వచ్చిన డిఫరెన్సెస్ కావచ్చు, ఇంట్లోనే చీలిక ఏర్పడడం కావచ్చు, వీటన్నిటితో మనకు సంబంధం లేకుండా భారతీయత మీద, తెలంగాణ మీద స్పష్టమైన అవగాహన ఉన్న భారతీయ జనతా పార్టీ మాకు తెలిసినంత వరకు సింగిల్గానే వెళ్ళే అవకాశం ఉంది. సింగిల్గానే వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆ రోజు ఏ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో మనం ఎప్పుడూ ప్రిడిక్ట్ చేయలేం. గ్రౌండ్ రియాలిటీ సింగిల్ గా వెళ్తే తెలంగాణను కూడా ఖచ్చితంగా కొడతారు. కైవసం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొడతారు. ఉమ్. ఎందుకంటే అంటే పశ్చిమ multiple- బెంగాల్లో లాగా ఇప్పుడు ఇంకా సులభం అవుతుందంట. నేను బీజేపీ కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఏది చెదరదు. ఉమ్, ఇప్పటికే కేసీఆర్ గారిని అధికారంలో చూశారు, ఉమ్, రేవంత్ రెడ్డి గారిని అధికారంలో చూశారు. ఉమ్, ఒక్క ఛాన్స్ కోసం బీజేపీ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వమంటే ట్రయాంగిల్ కంటెస్ట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, వాళ్ళిద్దరిని చూశారు కదా. ఒక్కసారి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీగా ఉన్న మమ్మల్ని ఇక్కడ ఒక్కసారి ఆదరించండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైన అంశం. విజయ్ కూడా ఇలాగే అడిగాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఒక్క అవకాశం ఫస్ట్ టైం అడిగేటప్పుడు గతంలో సాంప్రదాయకంగా ఉన్న పార్టీలు రెండు ఏదైతే డిఎంకే ఏడిఎంకే ఒకరిలో ఒకరు అధికారం మార్చుకుంటున్నప్పుడు ఒకసారి కొత్తగా చూద్దామని జంజీ రోజులు ఇవి. ఎందుకు ఇవ్వకూడదు? ఉమ్. అందులో భారతీయత గురించి ఎక్కువగా అంటే- చర్చ అంటే జరుగుతున్న ఇక్కడ రోజులు ఇవి. ఒకటి బీజేపీ మీద ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో వినిపిస్తున్న ఒక ఆరోపణ 90 లక్షల ఓట్లు సర్ పేరుతోటి తొలగించకుండా ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదా? సర్వ ప్రభావానికి గురైన నియోజకవర్గాల్లో దాదాపుగా తీసేసిన ఓట్ల తర్వాత యాడ్ ఆన్ అయిన ఓట్లు మళ్ళీ ఏదైతే అర్హత ఉన్న ఓట్లు 27 లక్షలు చేర్పించడం జరిగింది. దాంట్లో ముస్లిం మైనారిటీ వర్గాలు చీల్చేసి గెలిచారనే అపప్రద భారతీయ జనతా పార్టీ మోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గణాంకాలే సాక్ష్యం. హిందువులుగా ఉన్న దళితులు కానీ లేకపోతే అనేక మంది ఏదైతే వర్గాలు ఉన్నారో మహువా కమ్యూనిటీకి సంబంధించి కానీ వాళ్ళందరికీ కూడా ఓట్లు తీయడం జరిగింది. అర్హులకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే చనిపోయిన ఓట్లు, చొరబాటుదారుల ఓట్లు, నకిలీ ఓట్లు, లేని ఓట్లు, ఎప్పుడో మైగ్రేషన్కి వెళ్ళిపోయిన ఓట్లు అవన్నీ వేసుకోవడాన్ని సమర్థించలేదు. కానీ అది మాత్రం ప్రాతిపదిక కాదు. బెంగాల్లో పోలరైజేషన్ ఏర్పడింది. పోలరైజేషన్ కారణం అప్పీజ్మెంట్ పాలిటిక్స్. అంటే ముస్లిం మైనారిటీలను మాత్రం ఓటు బ్యాంక్గా కన్సాలిడేటెడ్గా ఓటు వేయించుకోవాలి, హిందూ వర్గాన్ని మాత్రం కులాల పరంగా చీల్చాలి. ఆ కులాల పరంగా చీల్చిన ఓట్లు హిందువులుగా మేము నాయకులుగా ఉన్నాం కాబట్టి
అవి ఇవి కలిపేసుకొని మనం గెలవాలనుకునే రాజకీయానికి పెద్ద చెంపపెట్టు బెంగాల్ ఎలక్షన్లో పోలరైజేషన్. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల్ని సజీవ దహనం చేస్తుంటే మమతా బెనర్జీ గారు ఒక్క మాట మాట్లాడలేదు. అవతల హేమంత్ బిశ్వ శర్మ గారు మాట్లాడారు, దాన్ని ఖండించారు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. కానీ బెంగాల్లో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే కూడా పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేయించి దౌర్జన్యం చేసిన మమతా బెనర్జీ గారు పైపెచ్చి ఒక మాట అన్నారు, నేను అధికారంలో ఉన్నా కాబట్టి హిందువులు ఇంకా భద్రంగా ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తారు, చంపేస్తారు, కాబట్టి మళ్ళా టీఎంసీని గెలిపించండి అని హుకుం జారీ చేశారు. ఇది కుదరదు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్కి ప్రమాద గంటికలు తెలంగాణలో ఎందుకు వస్తాయంటే, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అనే నినాదాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఒక మతానికి ఎస్ఐఆర్ ఇక్కడ కూడా జరిగే ఎస్ఐఆర్ అన్ని దగ్గరలో జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. నిర్ణయాత్మకంగా ఏరువేత ఉండదు. నిజంగా లేని ఓట్లని, అర్హత లేని ఓట్లని మాత్రమే తీస్తారు. అర్హత ఉంటే మళ్ళీ చేర్పించుకోవచ్చు, దానికి టైం ఉంటుంది. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా అర్హత ఉన్న ప్రతి ఓటుని తిరిగి చేర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఎస్ఐఆర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ముందస్తుగానే ఎస్ఐఆర్ తోటి ఏదో జరగబోతుంది అని కాంగ్రెస్ ముందస్తుగానే సంకేతాలు పంపించింది క్యాడర్కి, ఎమ్మెల్యేలకు చెప్పింది జాగ్రత్తగా ఉండాలి అని. మేము అడుగుతున్నాం, అంటే పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితులు ఇక్కడ ఏదో పార్టీని మేము అడుగుతున్నది ఒకటే, ఒక జాతీయ పార్టీగా, ఒక అధికారం అనుభవిస్తున్న పార్టీగా మీరు అందరి పార్టీనా కాదా? మీరు మిమ్మల్ని ఒక వర్గానికి ఎలా ముద్రేసుకుంటారు? కాస్త 1,00,000 ఓట్లు కన్సాలిడేటెడ్గా జూబ్లీస్లో ఉన్నాయనుకున్నంత మాత్రాన మీరు అక్కడికి వెళ్ళేసి అరటోపి పెట్టేసి మీరు అర్జెంటుగా కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని అప్పటికప్పుడు అజారుద్దీన్ గారిని మినిస్టర్ని చేసేసి, ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీని తర్వాత చేసేసి, ఈ విధంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎప్పుడైతే వస్తాయో వ్యతిరేకత ఈచ్ రియాక్షన్ ఎప్పుడనేది వస్తుంది. అరటోపి యాక్షన్కి రియాక్షన్ ఒక్క కాంగ్రెసే పెట్టిందా? మీ పొత్తులో ఉన్న పార్టీలు పెట్టలేదా అరటోపీలు? మోడీ గారు ఎప్పుడు పెట్టరు, పొత్తులో ఉన్న పార్టీలు మోడీ గారు ఎప్పుడు పెట్టరు, పొత్తులో ఉన్న పార్టీలు పెట్టుకుంటే అది వాళ్ళ విచక్షణ. ఎక్కువ కాలం పెట్టుకోరనే నేను అనుకుంటున్నా. ఎవరు ధర్మం వాళ్ళ గొప్ప, ఎక్కువ కాలం పెట్టుకోరు. నేను అడుగుతున్నా ఈ రోజున మీ ముఖంగా మీడియా మొత్తాన్ని అడుగుతున్నా, మీరు అందరూ పరిశీలించండి. ఓట్ల కోసం, సీట్ల కోసం అరటోపీ పెట్టుకునే హిందువులందరినీ అడుగుతున్నా, రాజకీయ నాయకులందరినీ అడుగుతున్నా, ఎప్పుడైనా ఏ ముస్లిం నాయకుడైనా తిలక్ పెట్టుకొని వచ్చాడా ఓటు అడగడానికి? హిందువుల దగ్గరికి వచ్చి అడిగాడా? తిలక్ పెట్టుకొని వచ్చాడా? వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తిన్నాడా? అంటే వాళ్ళకున్న ధర్మం, వాళ్ళకున్న మతం, వాళ్ళకున్న ఫీలింగ్స్ మనం గౌరవించాలి, వాళ్ళు గౌరవించరా? అందరం బాయ్ బాయ్ అంటాం కదా, సోదర సమానం అంటాం కదా, మరి ఒకరికో న్యాయం ఎందుకు? అంటే వాళ్ళని కన్సాలిడేటెడ్ ఓట్ బ్లాక్గా చూసి మీరు అరటోపి పెట్టినంత మాత్రాన సగం ముస్లింగా మారినట్ట మీరు? రైట్. ఆ చర్చలో సో అది మాత్రం పూర్తిగా జరుగుతున్నంత కాలం మీరు అన్నారు కదా, కూటమిలో కొందరు పెట్టుకున్న రోజు పెట్టుకున్నారు, రాబోయే రోజుల్లో తెలుసుకుంటారు. సో తెలంగాణలో మరి ఏ పార్టీ దీంట్లో బీజేపీ చొరబడబోతుందని అనుకోవాలి? ఏ పార్టీ పక్కకు జరిగే అవకాశం ఉందని అనుకోవాలి? చొరబడడం కాదండి, ప్రజల హక్కు ఎంచుకోవటం. సరే, ఓటు ద్వారా ఎంచుకుంటారు. సరే, మా విధానాలు ఎంచుకోవడం. ఇప్పటికే విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారికి ఉన్న పేరు ప్రతిష్టలు కానీ నేను ఒకటే అడుగుతున్నా. సార్, విశ్వగురువు అనకండి సార్. మేము అంటామండి, మేము అంటాం. మా ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి, మనందరి ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి ఆయన విశ్వగురువుగా కొలవబడుతున్నాడు. ఎందుకంటే ఒక మార్గనిర్దేశం. ఈరోజు ఇజ్రాయెల్తో గొడవ లేదు, ఇరాన్తో గొడవ లేదు, అమెరికాతో పర్వాలేదు, కానీ రష్యాతో బాగున్నాడు, చైనాతో బాగా. అసలుకి ఏ విధంగా చూసినా, విదేశాంగ విధానం చూసినా, ఇంకోటి చూసినా, ఆర్థిక శక్తిగా 4వ స్థానానికి భారతదేశాన్ని తెచ్చిన విశ్వగురువు అనకపోతే ఎందుకు అనకూడదండి? నేను ఇంకోటి కూడా అడుగుతా. ఎప్పుడు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మేము పాల్పడలా. భారతీయత కలిగిన ఏ ముస్లింని, ఏ క్రిస్టియన్ని మేము దగ్గర తీస్తామే కానీ దూరం చేయం. ఎందుకంటే ప్రతి శాఖతో పాటు మాకు మైనారిటీ మోర్చే ఉంది. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో మైనారిటీ మోర్చాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈవెన్ బెంగాల్లో ముస్లిం మైనారిటీ వర్గాలు ఓట్లు వేశారు, బలంగా వేశారు, వాళ్ళు కూడా వేశారు. నేననేది అప్పీజ్మెంట్ లేదు, అందరిది ఒకే న్యాయం అంటాం మేము, మాకు వాళ్ళకున్న తేడా. రైట్.
ఇంకపోతే భారతీయ జనతా పార్టీ చొరబడుతుందా అన్నారు కదా, చొరబట్టం లేదు, మనసు గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందంటే గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తుందో, ఒక 2G స్కామ్ కానీ, ఒక కోల్ స్కామ్ కానీ, ఒక కామన్వెల్త్ స్కామ్ కానీ, పలానా కేంద్ర మంత్రి ఇంత డబ్బు తినేసేయడని కానీ, ప్రధానమంత్రి గారి మీద ఆరోపణలు కానీ, ప్రధానమంత్రిని ఎవరో నిర్ణయాత్మకంగా వెనక నుంచి నడిపిస్తున్నారు సోనియా గాంధీ గారు లాగని కానీ, నాయకత్వం అంటేనే ఒక గొప్ప వరం. అది సమాజానికి ఇవ్వగలిగినోడే గొప్ప నాయకుడు. అందుకే నరేంద్ర మోడీ గారి చరిష్మా రోజు రోజుకి పెరుగుతూ మ్యాప్ అంతా కూడా కాషాయీకరణ జరుగుతుందంటే హిందుత్వానికి కాషాయీకరణ అని అనుకుంటారు, కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఆచరణ ఏదైతే ఉందో దానికి ఇచ్చిన కితాబుగా నేను చెప్తాను. అదేవిధంగా మేము చొరబాటుకు రావట్లేదు. తెలంగాణలో మా విధానాలు చూడండి, మేము తీసుకుంటున్న నిర్ణయాలు చూడండి, దేశ ప్రగతిని చూడండి, తెలంగాణలో కూడా మాకు అవకాశం ఇవ్వండి. వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు, మమ్మల్ని ఒకసారి ఆదరించండి, మేము చేసే డెవలప్మెంట్ చూడండి, సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కూడా ఇవ్వండి, డబుల్ ఇంజనీరింగ్ సర్కార్ అయితే తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు మేము మెరుగ్గా చేస్తాం, అవకాశం ఇవ్వండి అని అడగడంలో ఒక పారదర్శకత, నిర్మాణాత్మకత, ఒక గుడ్ అపీల్ అనేది ఉంటుంది. దాంతోపాటు అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఏ మతాన్ని మేము ఓటు బ్యాంక్గా తీసుకోం. మీరు పోలరైజ్ చేయాలని వాళ్ళని కోరుకుంటున్నారు కాబట్టి రివర్స్ పోలరైజేషన్లో హిందూ పోలరైజేషన్ అవుతుంది, కానీ హిందువులు ఎప్పుడు కూడా పోలరైజేషన్ వైపు రాలేదు. రైట్, వస్తుంది అనడానికి బెంగాల్ సాక్ష్యం. ఇది కనబడుతుందా సమీప భవిష్యత్తులో? 100% సమీప భవిష్యత్తు కదా. కమింగ్ ఎలక్షన్ వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ తెలంగాణ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ విల్ బి ఫార్మ్డ్. అంటే ఆ టార్గెట్ పెట్టుకున్నారా? ప్రతి రాష్ట్రంలో పెట్టుకున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో తెలిసి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం కాదు. ఎన్డీఏతో మేము అదే చెప్పాం. ఎయిదర్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది, కలిసి వచ్చే మిత్రులతో ఉంటే మిత్రులతో కలిసి అధికారంలోకి రావాలనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత ఏంటో తెలుసా? ఇండియా కూటమికి ఉన్న నిబద్ధత కన్నా చాలా మంచి నిబద్ధత. మేము ఎప్పుడు మాతో మిత్రత్వం నడిపే వాళ్ళతో తిరిగి పోటీ చేయం, అంటే వాళ్ళతోని ఎలక్షన్లో పోటీ చేయం. పేరుకేమో ఇండియా కూటమి. కేరళలో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్, రెండు పార్టీలు కూడా ఇండియా కూటమి కాదా? మరి మమతా బెనర్జీ గారు పోటీ చేస్తున్నారు, అక్కడ లెఫ్ట్ పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది విడిగా. మరంతా ఇండియా కూటమి కాదా? మీరెందుకు కలిసి రాలా? అంటే మీరు తలపడతారు, మళ్ళా కలిసి ఉన్నట్టు కటింగ్ ఇస్తారు. సో మీలో నిబద్ధత తక్కువ. విధానం కన్నా మీకు అధికారం ముఖ్యం. ఒక పద్ధతి లేకుండా ఏదైతే ఇండియా కూటమి ఉంటుందో అలా మాత్రం భారతీయ జనతా పార్టీ ఉండదు. మిత్రులుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు వదులుకోదు, తనంత తానుగా అసలే వదులుకోదు. మిత్రులుగా ఉన్న వాళ్ళు దూరం అయితే తిరిగి వస్తామంటే తిరిగి కలుపుకుంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో చూశారు, నితీష్ కుమార్ గారి విషయంలో చూశారు, రేపు రాబోయే రోజుల్లో అకాలీదళ విషయంలో కూడా పంజాబ్లో అది చూస్తారు మీరు. రైట్, ఆ విధంగా అడుగులు పడుతున్నాయి. కేసీఆర్తో కలిసి వెళ్ళే అంశం గురించి ఏమన్నా ఆలోచన ఉందా బీజేపీలో? అది కేవలం ఊహ మాత్రమే. ఎందుకంటే అటు నుంచి ప్రతిపాదన లేదు, ఇటు నుంచి ప్రతిపాదన లేదు. మనకు తెలిసినంత వరకు సమాచారం మేరకు ఎటువంటి సమాచారం లేకుండా 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి అందుకే మనం భవిష్యత్తులో ఏమైనా జరగదు. ఊహాగానాలు కరెక్ట్ కాదు. ఊహాగానాల మీద వ్యాఖ్య దాని మీద చేయటం అనవసరం. ఆ రోజు అంటూ వస్తే ఆ రోజు ఆ చర్చ పెట్టుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ.